నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ యొక్క దేవాలయం యొక్క ప్రాశస్త్యం ఏంటంటే, బాబా ప్రభాకర్ యోగిజీ అనే ఒక స్వామి సుమారు 30 సంవత్సరాల క్రితం ముందు నాగక్షేత్రాన్ని నిర్మించి నాగేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించి తర్వాత దీన్ని దినదిన ప్రవర్ధమానంగా పెంపొందించి ఈ ఎక్కడా లేని విధంగా ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేయడం వల్ల ఏమవుతుందంటారా, భారతదేశంలో అత్యంత శక్తివంతమైన ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ వాడు ఏమిటో అనేది కూడా తెలియని పరిస్థితుల్లో ప్రజలకు అందరికీ తెలియజేయాలి, భక్తులకు తెలియజేయని ఉద్దేశంతో ఆ మహానుభావుడు బాబాజీ గారు, ప్రభాకర్ బాబాజీ గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిత్యం సోమవారం నాడు అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ పూజలు చేసుకుని నిర్వహిస్తూ ఉంటారు. అదే కాకుండా మన ఆంజనేయ స్వామి అలాగే శనీశ్వర స్వామిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఏ విధమైన లాభార్జన లేకుండా తన సొంత ఖర్చుతో ఇవన్నీ ఏర్పాటు చేసి ప్రజలకి భక్తిభావాన్ని కలిగించాలనే ఉద్దేశంతో చేసిన మహానుభావులు ప్రభాకర్ బాబాజీ గారు. వారు 13-14 తారీఖుల్లో అక్కడికి కుంభమేళాకి వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి వచ్చారు. అలాగే విధంగా నిన్న కూడా మళ్ళీ బయలుదేరి ఈ యొక్క రేపు మౌని అమావాస్య రోజున కూడా అక్కడ కుంభమేళాలో స్నానం ఆచరించి పవిత్ర స్నానం ఆచరించి వచ్చేయడానికి ఏర్పాటు చేసుకున్నారు. వారి దారిలో ఉన్నారు. వారు వచ్చాక వారి పాదాలందరినీ మేమందరం కూడా స్మరిస్తే అక్కడికి వెళ్ళినంత పుణ్యం ఫలిస్తాం మేమందరం ఆశిస్తున్నాము. మేము కొంతమంది వారి భక్తులుగా ఉండి ప్రతిరోజు ఇక్కడ నిస్వార్థంతో సేవ చేస్తూ ఉంటాము. నేను రిటైర్డ్ పంచాయతీరాజ్లో ఒక స్టేట్ లెవెల్ ఆఫీసర్ని. నా పేరు వర్మ, నాగరాజు వర్మ. సో అందరూ కూడా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎందుకు చేశారనే దానికి కూడా వచ్చి తెలుసుకుని చదివి సంతోషించి దీనివల్ల ఫలితాలు పొందాలని చెప్పేసి మనం భక్తులందరినీ కూడా, హిందూ భక్తులందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.